ధ్రువరాతి అనే ఒక పెద్ద యూట్యూబర్ రీసెంట్ గా శ్రీరాముని పట్ల కొన్ని మాటలు అన్నారు. पांडवों ने और श्री राम ने भी मांस खाया होगा. अब कॉमन सेंस लगाई जाए तो जंगल में कौन 12 साल तक उनके लिए पनीर बटर मसाला बना रहा होगा. పెద్ద యూట్యూబర్ ని చేసింది ఎవరు? ఆయన మనమే కదా. మన అమ్మగారి గురించి, నాన్నగారి నుంచి బయట ఎవరైనా చెప్తే వారి మాటలు విని మనం మన అమ్మా నాన్నని దూరం చేసుకుంటామా? లేదు. అలా తయారైంది హిందువుల యొక్క పరిస్థితి. ఎందుకు? కుంభమేళ ఆధ్యాత్మికమైన ఒక ప్రదేశం. 68 కోట్ల మంది అక్కడికి వచ్చారు. త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి, సాధువుల్ని దర్శించడానికి. ఎన్నో మఠాధిపతులు, ఎన్నో సాంప్రదాయాలకు చెందిన పెద్దలందరూ అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పండాళ్ళు వేసి అక్కడ భగవద్భక్తియుత సేవా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ వైరల్ అవ్వలేదు. ఎవరు వైరల్ చేశారు? పూసలు అమ్ముకునే ఆవిడ్ని వైరల్ చేశారు. కళ్ళు చూసి వైరల్ చేశారు. మనకి మాటలు చూసి వైరల్ చేయాలి కానీ రూపం చూసి వైరల్ చేయకూడదు. ఎందుకంటే రూపం చూసి వైరల్ చేస్తే ఇప్పుడు ఆవిడ మాట్లాడితే చూసారా ఎలా ఉందో? ఏమంటుంది? सभी प्यार करते, जब राधा कृष्ण ने प्यार किया तो राधा ने थोड़ी पूछा कि तू क्या नाम मुसलमान है कि हिंदू है. రాధా కృష్ణుని అడిగిందా నువ్వు ముస్లిమా హిందువా? అసలు రాధా కృష్ణుడు ఉన్నప్పుడు వేరే ధర్మం ఉండిందా? వేరే మతం ఉండిందా? సనాతన ధర్మమే ఉండింది 5000 సంవత్సరాల ముందు. అందరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఒకటే విషయం చెప్తున్నాను నేను. మీ పిల్లల్ని తీసుకెళ్లి 2 సినిమాలు చూపించండి. నాకు గత సంవత్సరంలో కనీసం 25 నుంచి 30 విషయాలు, ఇలాంటి కేసులు నాకు తెలుసు. లవ్ జిహాద్ కూడా హెల్ప్ చేశారు చాలా మంది. ఎందుకంటే అలాంటి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా ఏం చెయ్యాలి? ఒక సూటి ప్రశ్న ప్రేక్షకులందరికీ, మీ పిల్లలకి మీరు భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతం చెప్పారు. ఎంతమంది హిందువులు చెయ్యెత్తుతారు? నా పిల్లలకి నేను చెప్పుకున్నానండి, మా పిల్లవాడు రేపొద్దున ఎవడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాడు నమ్మడండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభుజీ మా పిల్లలు మా మాట వినట్లేదండి, మాట వినాలంటే ఏం చేయాలండి అని అంటే, ఫస్ట్ మీరు మాట వినాలి. మనం ఏం చేస్తామంటే పిల్లలకి చెప్తాము, మనం ఆచరించాము. అవును, మనం ఆచరించింది పిల్లలు వినరు. సుధీర్, మనము మే 16వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 9 రోజులు వాల్మీకి రామాయణము, అసలు రాముడి యొక్క అసలైన తత్వం ఏమిటి అని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్క హిందువు కూడా తప్పకుండా శ్రీమద్ రామాయణాన్ని వినండి. ఎందుకు అంటున్నా, రేపటి రోజున ఇలాంటి వాడు ఏదైనా ప్రశ్న వేస్తే ఆ రోజు మనకు తెలుస్తుంది, ఓ వీడు చెప్పేది తప్పు, నా రాముడు అలాంటి వాడు కాదు. రాముడు క్షత్రియుడు. ఆయనకి చాలా మందిని వివాహం చేసుకునే ఒక ధర్మం ఉండింది ఆ రోజు. దశరథ మహారాజుకి 3 ప్రధానమైన భార్యలని మనం వింటాం. రాముడు కూడా చేసుకోవచ్చు కదా, క్షత్రియుడే కదండి, ఆయనకు పర్వాలేదు కదండి. అలాంటి క్షత్రియ ధర్మము కూడా ఆయన పక్కన పెట్టి ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించిన రాముడు ఇంకొక విషయంగా క్షత్రియ ధర్మంతో ఎలా పోలుస్తుంది? రాముడి యొక్క ధర్మం అనేది విలక్షణమైనది. మర్యాద పురుషోత్తముడు. వేదములు ఇచ్చిన ధర్మాన్ని ఆచరించి ప్రత్యక్షంగా ప్రతి మానవుడికి చూపించిన వ్యక్తి. హిందూ అనేవాడు రామాయణం మొత్తం విని, భాగవతం మొత్తం విని, భగవద్గీత మొత్తం చదివి విని మాత్రమే ధర్మం గురించి, దేవుడి గురించి మాట్లాడాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు స్వామి? భగవంతుడి దయ. స్వామి, రీసెంట్ గా శ్రీరామనవమి వేడుకల్లో చూసాము, ఆదిలాబాద్ ఇస్కాన్ టెంపుల్లో భూమి పూజ చేశారు, సేవ చేస్తున్నారు, చాలా బాగా ఘనంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఆ వేడుక గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేమంతా చూసాము. శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బాగా జరిగాయి, అంగరంగ వైభవంగా. మన తెలుగు సాంప్రదాయాలు అనుగుణంగా, భద్రాచల సాంప్రదాయానికి అనుగుణంగా కళ్యాణోత్సవం అద్భుతంగా చక్కగా స్వామివారి యొక్క ఊరేగింపు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈరోజు భగవంతుడి యొక్క ఉత్సవాలలో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి, రకరకాల పాటలు పెట్టి, అది మన సాంప్రదాయం కానివెన్నో చేస్తున్నారు. కానీ మన భారతీయ సంప్రదాయం ప్రకారంగా రకరకాల ఆదివాసీ నృత్యాల నుంచి, భజనల నుంచి, కీర్తనల నుంచి, చిన్నపిల్లల యొక్క నృత్యాల నుంచి అద్భుతమైన శోభాయాత్ర, వేలాది మంది ప్రజలు వచ్చి పాల్గొన్నారు. చాలా వైభవంగా జరిగింది. అలానే మొన్నటి రోజున ఆదిలాబాద్లో మన భూమి పూజా మహోత్సవం కూడా జరిగింది, ఎదులాపురంలో. అయితే ఆ భూమి పూజా మహోత్సవంలో ఒక అద్భుతమైన ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాం అన్నమాట. మనకి మొన్న మీరు చూసే ఉంటారు, మనం చెప్తున్న ఆ భూమి పూజ కార్యక్రమంలో సుమారుగా గత సంవత్సరంలోనే మనము ఒక 4 లక్షల మందికి మనము మధ్యాహ్నం పూట
అన్నం పెట్టే ఒక కార్యక్రమం మన ఎదలాపురం ఆలయం నుంచి చేసామన్నమాట. మధ్యాహ్నం పూట భోజనం. ప్రభుజీ. అలానే మనకి 2 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. అలానే వివిధ ఉత్సవాలు సంవత్సరానికి ఒక 25 నుంచి 30 విశేషమైన ఉత్సవాలను మనం భగవానుడికి సమర్పణ చేస్తున్నాం. అటు సమాజానికి సేవ, భగవంతుడి యొక్క సేవ, సనాతన ధర్మ ప్రచారం, దాంతోపాటు సుమారుగా 2000 మంది యువత, 5000 మంది పిల్లలు సనాతన ధర్మ శిక్షణ పొందుతున్నారనమాట మన ఆలయం నుంచి. వీటన్నిటినీ ఇంకా 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 వృద్ధి చేయాలి, ఇంకా బాగా చేయాలి అనే సంకల్పంతో ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని మనం మొన్నటి రోజున ప్రారంభం చేసుకున్నాం అనమాట. గారు, ఆలయం అంటే ప్రపంచానికి మంచి చేసేది. టెంపుల్ అంటేనే సొసైటీకి మొత్తం మంచి చేసేది. శ్రీల ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్పారు, ఎక్కడైతే మన గుడి ఉందో దానికి 10 కిలోమీటర్ల రేడియస్లో ఎవ్వరు ఆకలితో పడుకోకూడదు. సమాజానికి సేవ, అటు భగవంతుడి యొక్క సేవ. మా ఆలయంలో భగవానుడికి రోజు 6 సార్లు నివేదన చేస్తాం. పొద్దున 5:30 నుంచి ప్రారంభం చేస్తే రాత్రి 9 గంటల వరకు 6 సార్లు భగవానుడికి నివేదనలు, ఉత్సవాలు. ఇటు భగవంతుడి యొక్క సేవ, వచ్చిన వాళ్ళకి ధర్మ ప్రచారం, సమాజానికి సేవ, పిల్లలకి, యువతకి, అలా అన్ని రకాల కార్యక్రమాలను మనం ఇది చేస్తూ చక్కటి ఆలయ వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట. చాలా పురాతనమైన ఆలయం యొక్క జీర్ణోద్ధరణ చేసి ఈ అద్భుతమైన కార్యక్రమాలు ఆ కార్యక్రమం ద్వారా జరగాలి, ఆలయం ద్వారా జరగాలి అనే ఒక సంకల్పంతో మనం ముందుకు చేసుకుంటున్నాం. బట్ నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఎందుకంటే సమాజం పట్ల ఒక బాధ్యత తీసుకొని మీలాంటి వాళ్ళు ఇవి చేస్తున్నందుకే ఇవాళ చాలా మందికి ధర్మం గురించి ఒక ఐడియా వస్తుంది. బట్ ఇది ఇలా ఉంటే, మీరు ఇంత కష్టపడి ధర్మం గురించి చెప్తుంటే, ఈ రోజులలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఎక్కువైపోయింది. కొంతమంది మన పురాణాలని, మన ఇతిహాసాలని క్వశ్చన్ చేసే స్టేజ్కి కూడా వస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకోవచ్చు, ధ్రువరాతి అని ఒక పెద్ద యూట్యూబర్ రీసెంట్గా శ్రీరాముని పట్ల కొన్ని మాటలు అన్నారు, శ్రీరామ ప్రభుజీ పట్ల కొన్ని స్టేట్మెంట్స్ కూడా వదిలేశారు. అవి మీ దగ్గరికి వచ్చి ఉంటాయి, మీరు చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ప్రభుజీ? మీకు ఒక విషయం చెప్తాను, పెద్ద యూట్యూబర్ని చేసింది ఎవరు? ఆయన మనమే కదా. అవును. మనకి మీకు ఒక విషయం చెప్తాను, ఎవరిని అని మనకి పెద్ద లాభమేం లేదు సుధీర్ గారు. మన వాళ్ళు మాత్రం మన ధర్మం గురించి తెలుసుకుంటే ఇంకా ఎవ్వరు ఏం చెప్పినా సరే, అసలు వేరేవాడు ఏదో దేశంలో కూర్చున్న వాడి యొక్క మాటలు విని మన ధర్మం ఇది అని అనుకుంటే అది ఎవరిది తప్పు? చెప్పండి. మన తప్పే. ఇప్పుడు చూడండి, మన అమ్మగారి గురించి, నాన్నగారి నుంచి బయట ఎవరైనా చెప్తే వారి మాటలు విని మనం మన అమ్మా నాన్నని దూరం చేసుకుంటామా? లేదు. అలా తయారైంది హిందువుల యొక్క పరిస్థితి. ఎందుకు అనంటే, మనము మన గీత, భాగవత, రామాయణాదులు వినట్లేదు, రాముడి యొక్క చరిత్రను మనం తెలుసుకోవట్లేదు. ఏదైతే టీవీలో చూపిస్తారో, ఏదైతే సినిమాలో చూపిస్తారో, ఏదైతే ఇలాంటి యూట్యూబర్లు ఎక్కడో దేశంలో కూర్చొని దేవుడు అంటే నమ్మకం లేని వారు చెప్తారో, ఒక ప్రాపగాండాని స్ప్రెడ్ చేయడానికి చెప్తున్నారో, వారి మాటలు విని మనం ఇదే నా ధర్మం, ఇదే రాముడు అని అనుకుంటున్నాం. కాబట్టి ప్రాబ్లం వచ్చింది. అందుకే మీకు చెప్తున్నాను సుధీర్ గారు, మనము మే 16వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 9 రోజులు వాల్మీకి రామాయణము, అసలు రాముడి యొక్క అసలైన తత్వం ఏమిటి అని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్క హిందువు కూడా తప్పకుండా శ్రీమద్ రామాయణాన్ని వినండి. ఎందుకు అంటున్నా, రేపటి రోజున ఇలాంటి వాడు ఏదైనా ప్రశ్న వేస్తే ఆ రోజు మనకు తెలుస్తుంది, ఓ వీడు చెప్పేది తప్పు, నా రాముడు అలాంటి వాడు కాదు, మా సీతమ్మ అలాంటి వాడు కాదు, మా కృష్ణుడు అలాంటి వాడు కాదు అని చెప్పగలిగే స్థితిలో మనం ఉంటాం. ఖచ్చితంగా. ఎందుకు మనము ఈ మే 16 నుంచి 24 చేస్తున్నామంటే, అది పిల్లలందరికీ సెలవులు, వేసవి సెలవులు. కాబట్టి నా ప్రార్థన అందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ ఏంటంటే, ఒక 9 రోజులు సమ్మర్ హాలిడేస్లో రాముడి గురించి వింటాము. ఒక కంప్లీట్ పర్సనాలిటీ చేంజ్ వస్తుంది ఈ 9 రోజులు రామాయణం వింటంలో అనడానికి ఎటువంటి సందేహమే లేదు సుధీర్ గారు. కాబట్టి మీ పిల్లలు, మీ యువత, ఇంట్లో ఉండే ఎవరు పెద్దలు అందరూ కూర్చొని కానీ రామాయణం వినగలిగితే ఎంతో గొప్ప మార్పు మనం సమాజంలో చూడబోతున్నాం. ఇక ధ్రువరాటి విషయానికి వస్తాను. ఆయన ఏం చెప్పాడు, రామాయణంలో ఇక్కడ రాముడి మాంసం తిన్నాడు, సీతమ్మ తల్లి గంగ కళాన్ మాంసం పెట్టింది, ఇది చేసింది, అది చేసింది అని చెప్పారు. మీకు ఒక్క విషయం చెప్తాను. చాలా మంది ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారంటే, రాముడు క్షత్రియుడు అండి, క్షత్రియుడికి ధర్మం మాంసం తింటాం కాబట్టి ఏం పర్వాలేదు. మీకు ఒక విషయం చెప్తాను, క్షత్రియుడి యొక్క ధర్మము, రాజులు ఇంతకు ముందు మీరు చూస్తే చాలా మందిని వివాహం చేసుకునేవారు, తెలుసా మీకు? అవునవును స్వామి, అది రాజుల యొక్క ధర్మం, క్షత్రియ ధర్మం. ఒక రాజుగారికి 2-3, ఎందుకంటే సత్సంతానాన్ని కలిగించి దేశం యొక్క రక్షణ కోసం అన్నమాట. ఇప్పుడు రాముడు క్షత్రియుడు, ఆయనకి
చాలా మందిని వివాహం చేసుకునే ఒక ధర్మం ఉండింది ఆ రోజు. దశరథ మహారాజుకి 3 ప్రధానమైన భార్యలను మనం వింటాం. అవును అవును రాముడు కూడా చేసుకోవచ్చు కదండి, అవును. క్షత్రియుడే కదండి, ఆయనకు పర్వాలేదు కదండి. అలాంటి క్షత్రియ ధర్మము కూడా ఆయన పక్కన పెట్టి ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించిన రాముడు ఇంకొక విషయంగా క్షత్రియ ధర్మంతో ఎలా పోలుస్తాను? తప్పు. రాముడి యొక్క ధర్మం అనేది విలక్షణమైన ధర్మం. ఉమ్, ఆయన మర్యాదా పురుషోత్తముడు. అవును. వేదములు ఇచ్చిన ధర్మాన్ని ఆచరించి ప్రత్యక్షంగా ప్రతి మానవుడికి చూపించిన వ్యక్తి. ఉమ్, వ్యక్తి అంటే భగవాన్. అవును, మనిషి రూపంలో పాపం కష్టాలు ఎలా అయ్యా ఉంటాయి? వేదాలలో చదువుకొని వీరు ఎప్పుడు ధర్మాన్ని ఎలా అర్థం చేసుకుంటారో, ఆ ధర్మాన్ని ఎలా ఆచరిస్తారో, నేనే ఒక రూపాన్ని తీసుకొని, అంటే ఒక మనిషి రూపాన్ని తీసుకొని ఈ ప్రపంచంలోకి వచ్చి ఎట్లా వేదములో చెప్పిన ధర్మాన్ని మనిషి ఆచరించగలుగుతారో ఆచరించి చూపిస్తానని వచ్చాడు రామచంద్ర. ఉమ్, అయితే ఆయన చేసిన స్టేట్మెంట్స్లలో ఎట్లా తప్పులు ఉన్నాయి నేను చెప్తాను. చెప్పండి. మీకు ఒక విషయం, సీదా అందరు ప్రేక్షకులు ఒక విషయం, రాముడి మాట ఎప్పుడైనా దాటుతాడా చెప్పండి? లేదు. ఇచ్చిన మాటని అస్సలు దాటదు. మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు. రాముడి బాణము, రాముడి మాట ఎప్పుడు స్ట్రైట్ గానే ఉంది. అవును. అయితే మీరు చూడండి, రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఒకటి చెప్తారు, అమ్మా నేను ఈ రోజు నుంచి ఒక సాధువు ఎలా ఉంటారో అలా ఉంటాను, ఉమ్, కందమూలాలు ఫలాలను మాత్రమే స్వీకరిస్తాను, ఇవన్నీ విషయాలు ప్రతిజ్ఞ చేసి వెళ్తారు. అలాంటి రాముడు మాంసాహారాన్ని స్వీకరించే ఒక ఆసక్తి లేదా ఒక సిచ్యువేషన్ అనేది రానే రాదు. ఎందుకంటే ఆల్రెడీ రాముడు మాట ఇచ్చేశాడు కాబట్టి. అవును. హనుమ కూడా చెప్తాడు సీతమ్మ తల్లికి, అమ్మా రామచంద్రమూర్తి ఎటువంటి మాంస మధు సేవనం అనేది చెయ్యరు, ఆయన చాలా చాలా గుణ సంపన్నుడు అని హనుమ కూడా సీతమ్మ తల్లికి చెప్తారు. మనకి చూడండి, సంస్కృతము ఎలాంటి భాష అంటే సుధీర్ గారు, ఎన్నో అర్థాలు కలిగిన భాష. ఉమ్, సంస్కృతం అంత ఈజీగా అర్థం చేసుకోలేము. సంస్కృతాన్ని మనంతట మనం అన్వయించామనుకోండి మనకు అర్థం కాదు. అందుకే మనకి ఎప్పుడు మన ధర్మంలో ఒక విషయం చెప్పారు, పెద్దల నుంచి వినాలి. అవును, పెద్దల మాట చద్దిమూట అని కూడా అంటారు. పెద్దల నుంచి వినాలి, ఆచార్యుల యొక్క వాణి నుంచి వినాలి. ఉమ్, మాంసము అని అంటే సంస్కృతంలో 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి పశువు యొక్క మాంసం, ఉమ్, 2 ఫ్రూట్స్ యొక్క పల్ప్, హా, దాన్ని కూడా మాంసము అని సంస్కృత కోశములో అర్థం. అవును, నేను కూడా చూశాను. కాబట్టి అది. దేన్ని మనం అన్వయిస్తాం, ఉమ్, పెద్దలు దేన్ని అన్వయించారు దాన్ని మనం అన్వయించుకోవాలి, అవును. దాన్ని మనం ప్రమాణంగా చెప్పాలి. కాబట్టి భగవంతుడు అంటే నమ్మకం లేని వాడి దగ్గర నుంచి భగవంతుడి గురించి విని ఏం లాభం చెప్పండి? ఖచ్చితంగా. భగవంతుడు అంటే పరిపూర్ణ శరణాగతి ఉన్న భక్తుల దగ్గర నుంచి, భగవంతుడి కోసమే జీవితాన్ని నడుపుతున్న వారి కోసమే జీవిస్తూ వారి యొక్క కైంకర్యమే ప్రధానం అనుకున్న భక్తుల నుంచి, ఆచార్య పురుషుల నుంచి మాత్రమే మనము శ్రీమద్ రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ వినాలి. అప్పుడే మనకి భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది. లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతాయి. అండ్ ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకు కూడా కొంతమంది మోటివేట్ అవుతుంటారు, కొంతమంది అంటే హిందూ ధర్మంలో ఉండి కూడా- కొంతమంది కాదు సుధీర్ గారు, చాలా మంది. హా, ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే మనం చెప్పట్లేదు. ఈరోజు నాకు ఒక చిన్న కన్సర్న్ ఎప్పటి నుంచో మనకు ఉన్నది ఏంటంటే, ధర్మం అంటే ఏదో ఒక రకమైన రాళ్ళు ఉంగరాలు పెట్టుకోవటమో, నేమ్స్ చేంజ్ చేసుకోవటమో, ఏవో ఒక రకమైన పరిష్కారాలు చేయటమో, ఆ గుడికి ఈ గుడికి తిరిగి ఈ పరిష్కారం ఆ పరిష్కారం చేయటమో, ఇది వ్రతం చేయటమో, ఏదో కోరికతో ఉపాసన చేయటమో, ఇవన్నీ కాదు. ధర్మం అంటే భగవంతుడికి ఎట్లా నేను శరణాగతి చెయ్యాలి, ఎట్లా భగవంతుడిని నేను తెలుసుకోవాలి, నా స్వరూపం ఏంటి, భగవంతుడికి నాకున్న సంబంధం ఏంటి, నేను భగవంతుని ఎలా చేరుకోవచ్చు, రామకృష్ణాదుల యొక్క అవతారం ఏంటి, వారి యొక్క లీలలేంటి, ఆ లీలల వెనకాల రహస్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటమే ధర్మం. అవును. కాబట్టి సనాతన ధర్మంలో ఎంత భగవద్గీత, రామాయణ, భాగవత ఇలాంటి వైదికమైన శాస్త్రీయమైన గ్రంథముల గురించి ఎంత మాట్లాడితే అంత ధర్మవృద్ధి జరుగుతుంది. ఉమ్, అందుకే మీకు తెలుసు, మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నాము అని అంటే ఇలాంటి శాస్త్రముల గురించి లేదా ప్రపంచంలో జరిగే విషయాలను ఈ శాస్త్రం యొక్క దృష్ట్యా ఎలా చూడాలి, అవును. అంతే కదండి. అంతే. ఎప్పుడైనా మనం పరిష్కారాల గురించి మాట్లాడామా, లేదు. ఏదన్నా భౌతికమైన ఉన్నతి గురించి మాట్లాడామా, దోషాల గురించి మాట్లాడామా, అవన్నీ ధర్మం కాదు. ధర్మం అంటే ఏంటి? భగవంతుని తెలుసుకుంట, భగవంతుని ఆశ్రయించుట, ఇది ధర్మం. కానీ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మనలోనే రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చూశాను స్వామి.
కుంభమేళలో మోనాలిసా అని ఒక అమ్మాయి అక్కడ అంటే మంచి పేరు తెచ్చుకుంది. ఇక తర్వాత అక్కడ నుంచి బయటికి వచ్చింది. కానీ రీసెంట్‌గా చూస్తే కేరళలో లవ్ జిహాద్ అని ఒక అతన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ బయటికి వచ్చాక నేను రాధా కృష్ణుల్లాగా నా 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 జీవితం ఇలా ఉంటుంది. మాది ఇలాంటి బంధం అని ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది దేవుని పేరు అడ్డం పెట్టుకొని. సో ప్రేమించడం ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అందులో రాధాకృష్ణుడు అని చెప్పి భగవంతుని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయడం ఇదన్నీ పోర్ట్రే చేయడం కూడా మీకు ఒక విషయం చెప్తాను సూర్య గారు. మళ్ళీ మనకి ఎవరిని వైరల్ చేయాలో తెలియదు. తప్పుడు పర్సన్ని వైరల్ చేయటం వల్ల చాలా చాలా కష్టాలు వస్తున్నాయి. అవును. ముందట మాట్లాడుకున్న కేసులో కూడా అదే, అవును. ఇప్పుడు మాట్లాడుకుంటున్న కేసులో కూడా అదే. ఒక్కసారి మనం ఆలోచించండి, సెన్సిబుల్గా ఈ విషయాన్ని ఒక్కసారి అందరు ప్రేక్షకులు, మీ ప్రేక్షకులు అందరు చాలా ఇంటెలిజెంట్ పీపుల్, ఒకసారి ఆలోచన చేయండి. కుంభమేళ ఆధ్యాత్మికమైన ఒక ప్రదేశం. అవును. ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో వైదికమైన కార్యక్రమాలు, ఎన్ని భాగవత సప్తాహాలు. మీరు వెళ్ళారా కుంభమేళకి? చూశాను స్వామి. సారీ, వీడియోలలో చూసారు. సరే, ప్రతి ఒక్క పండాల్లో భాగవతం, రామాయణం, భగవద్గీత, ప్రవచనములు, భజనలు, సంకీర్తనలు, సామాజిక కార్యక్రమాలు. ఉత్తి ఇస్కాన్ కుంభమేళాలో, మొన్న జరిగిన కుంభమేళాలో ప్రతిరోజు 2 లక్షల మందికి అన్నదానం చేసింది. ఎవ్రీ డే 2 lakh పీపుల్కి అన్నదానం చేసింది. ఇట్లా ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్ని లక్షల మంది, కోట్ల మంది, 68 కోట్ల మంది అక్కడికి వచ్చారు. దేనికోసం వచ్చారు? గంగలో స్నానం చేయడానికి, ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి, సాధువుల్ని దర్శించడానికి. ఎన్నో మఠాధిపతులు, ఎన్నో సాంప్రదాయాలకు చెందిన పెద్దలందరూ అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పండాళ్ళు వేసి అక్కడ భగవద్భక్తియుత సేవా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ వైరల్ అవ్వలేదు. ఎవరు వైరల్ చేశారు? పూసలు అమ్ముకునే ఆవిడ్ని వైరల్ చేశారు. ఏం చూసి వైరల్ చేశారు? కళ్ళు చూసి వైరల్ చేశారు. మనకి మాటలు చూసి వైరల్ చేయాలి కానీ రూపం చూసి వైరల్ చేయకూడదండి. ఎందుకంటే రూపం చూసి వైరల్ చేస్తే, ఇప్పుడు ఆవిడ మాట్లాడితే చూసారా ఎలా ఉందో? ఏమంటుంది? మీరు చూడలేదు అనుకుంటా కరెక్ట్గా. అందులో ఏమంటుంది? రాధా కృష్ణుని అడిగిందా నువ్వు ముస్లిమా హిందువా? అసలు రాధా కృష్ణుడు ఉన్నప్పుడు వేరే ధర్మం ఉండిందా? వేరే మతం ఉండిందా? సనాతన ధర్మమే ఉండింది 5000 సంవత్సరాల ముందు. అవును. ఇంకా ఏ మతము లేదు అక్కడ. లేదు. కాబట్టి మనకి అందుకే చెప్తారు, రూపము వల్ల వచ్చే లాభం ఏమీ లేదు ఈ ప్రపంచానికి. ఏదైనా లాభం ఉన్నది దేనివల్ల అంటే, ఒక 2 మంచి మాటలు మాట్లాడి లోకంలో ఉండే జనాలను మంచి మార్గంలో పెట్టించడం. ఈరోజు ఏమైపోయిందంటే, దేవుడు గుడికి వెళ్ళడు, భగవంతుని నమ్మడు, కానీ ఏదైనా ఆయన చేసిన పనిని జస్టిఫై చేయాలంటే భగవంతుడి పేర్లు చెప్తారు. రాధాకృష్ణులు ఇలా చేయలేదా? సీతారాములు అలా చేయలేదా? సీతమ్మ రాముడి కంటే పెద్దది కాదా? రాధాకృష్ణులు ప్రేమించుకోలేదా? ఇలాంటి రకరకాల మాటలన్నీ మాట్లాడతారు. మీకు ఒక విషయం చెప్తాను. రామాయణం విన్నవాడెవరు? రాముడు కంటే సీతమ్మ పెద్దది అని అన్నాడు. రాముడి కంటే సీత పెద్దది అనే మాట అన్నారంటే రామాయణం వినలేదా? అసలు రాముడు అంటే తెలీదు అని అర్థం. రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఏదో నేను ఒక వ్యక్తిని ప్రేమించే ప్రేమ లాంటిది అని ఎవడైనా అనుకున్నాడు అని అంటే వాడికి కృష్ణుడి యొక్క తత్వం ఏంటో తెలియదు అన్నట్టు. ఒక్కసారి మీరు చెప్తారా? ఇప్పుడు మీరు చూడండి, రాధ అమ్మాయి కాదు, కృష్ణుడు అబ్బాయి కాదు. రాధాకృష్ణుడు లాంటి ప్రేమ అని భౌతికమైన జగత్తులో ఉండే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ పోల్చుకోవడానికి లేదు. ఎందుకంటే కృష్ణుడు పూర్ణ శక్తిమాన్, రాధ శక్తిమాన్. ఇప్పుడు చూడండి, మనకి వారిద్దరిది ఒకటే తత్వం, వారిద్దరు ఒకటే స్వరూపం. రాధాకృష్ణ నహి అన్య, వాళ్ళిద్దరూ కూడా ఒకటే భగవతత్వము చెందినవాడు. భగవంతుడు పురుషోత్తముడు, శ్రీకృష్ణ భగవానుడు, రాధారాణి పరదేవత. దేవి కృష్ణమయీ ప్రోత్త రాధికా పరదేవత, సర్వలక్ష్మమయీ సర్వ అంత్య సమ్మోహిని పరహ. అది ఎవరో నార్మల్ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ వ్యవహారం కాదండి, రాధాకృష్ణుని యొక్క ప్రేమ వ్యవహారం. రాధారాణి కృష్ణుడు ఒకటే స్వరూపం. వారిద్దరూ ఇప్పుడు చూడండి, ఒక రిఫ్లెక్షన్. నా రిఫ్లెక్షన్ని నేను అద్దంలో చూసుకున్నాను అనుకోండి, నా ప్రతిబింబానికి నాకేదన్నా తేడా ఉందా చెప్పండి? అలానే రాధాకృష్ణుడు ఇద్దరు కూడా, వారిద్దరి యొక్క ప్రేమ ఏదో భౌతికమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రేమలాగా బైక్ పైన తిరుగుతూ, సినిమాకి వెళ్తూ, గార్డెన్కి వెళ్తూ కూర్చొని మాట్లాడుకునే లాంటి ప్రేమ కాదు. అది పరమ పవిత్రమైన జీవుడికి పరమాత్మ మధ్యలో ఉండే అపరిమితమైన ప్రేమ సంబంధాన్ని సూచిస్తున్నది. గోపికలకి శ్రీకృష్ణుడి పట్ల ఉండే భక్తి, శ్రీకృష్ణుడికి గోపికల పట్ల ఉండే ఆ కర్తవ్యం, నిష్ఠ, అదంతా కూడా ఇవన్నీ ఎప్పుడు మనకు తెలుస్తాయంటే భాగవతం విన్నప్పుడు మనకు తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే అండి, జనరల్గా స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తుంటాం.
ఒక అన్యాయం ఏంటో తెలుసా? ఒక పిల్లవాడట వయసులో పెద్దగా ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళు ఎవరో ఇంటి దగ్గర ఉంటారు కదా ఇలాంటి క్వశ్చన్ చేయడానికి పిచ్చి సలహాలు ఇచ్చే వాళ్ళందరూ, ఏముంది మీ ప్రేమలో, సీతమ్మ తల్లికి ఆ పెద్దదే కదా రాముడి కంటే, వాళ్ళిద్దరిని మనం ఆరాధిస్తున్నాం కదా అని చెప్తున్నారు. ఇట్లా ఫస్ట్ హిందూ అనేవాడు రామాయణం మొత్తం విని, భాగవతం మొత్తం విని, భగవద్గీత మొత్తం చదివి విని మాత్రమే వారు ధర్మం గురించి, దేవుడి గురించి మాట్లాడాలి. కానీ అంటే మీరు ఇంత నీట్గా చెప్పారు కదా స్వామి, కానీ రీసెంట్గా మనం కేరళ ఫైల్స్ అని ఒక మూవీ చూస్తే పార్ట్ 2 వచ్చింది, అంతకుముందు పార్ట్ 1 వచ్చింది. రెండిట్లో కూడా అంటే హిందూ అమ్మాయిల్ని ఎలా టార్గెట్ చేశారు, ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ జీవితాలను ఎలా హోల్డ్ చేసి పడేస్తున్నారు, ఇవన్నీ నీట్గా చూపించారు. మరి అటువంటి చూసి కూడా ఈరోజు ఎందరో ఇళ్లలో ఆడపిల్లలు ఇంకా కొంచెం లైన్ దాటి మూవ్ ఆన్ అవుతున్నారు టెక్నాలజీని నమ్ముకొని. సో అటువంటి వాళ్ళకి, ఆ తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? కేరళ స్టోరీ, కాశ్మీరీ ఫైల్స్, ఎగ్జాక్ట్లీ కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీ. అయితే మీరు చూడండి, మీకు ఒక్క విషయం చెప్తాను. అందరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఒకటే విషయం చెప్తున్నాను నేను, మీ పిల్లల్ని తీసుకెళ్ళి 2 సినిమాలు చూపించండి. ఎందుకు అంటే రేపొద్దున మీ పిల్లలు జాగ్రత్తగా ఆనందంగా ఉండాలి ఫ్యూచర్లో అని అనుకుంటే ఈ 2 సినిమాలకి తీసుకెళ్ళి చూపించండి వారికి దగ్గరుండి. అంటే ఆ వయసు అర్థం చేసుకునే వయసు వచ్చిన పిల్లలకి ఆ విషయాలను చెప్పండి. ఎందుకు అంటే ఇది ఈరోజు కాదు, ఈరోజు ప్రారంభమైనది విషయం కాదు సుధీర్ గారి. ఎన్నో వేల సంవత్సరముల నుంచి మన సనాతన 1000 సంవత్సరాలు సుమారుగా మన ధర్మం పైన, మన దేశం పైన ఇలానే అటాక్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ మొన్నటిగా రీసెంట్ టైమ్స్లో కూడా అలానే జరిగింది. దాని తర్వాత సంస్కరణ వల్లనే మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. ఆ సినిమాలలో చాలా క్లారిటీగా చూపించారు ఎలా జరుగుతున్నారు, ఎలాంటి ప్లానింగ్ ఉంది, ఎలాంటి కూడా వచ్చి చెప్తున్నారు. కాబట్టి చాలా మంది ఇదేదో ప్రాపగాండా సినిమా అంటున్నారు. ఎవడైతే నిజంగా ప్రాపగాండా చేస్తున్నాడేమో వాడినేమో నిజం అనుకుంటున్నాడు, ఎవరైతే నిజం చూపిస్తున్నారో దాన్ని ప్రాపగాండా అంటున్నారు. ఎందుకో చెప్పినా మీకు, హిందువులు కూడా అలానే మాట్లాడుతున్నారు. హిందువులని చెప్పుకునేవారు, నిజమైన హిందువులు కాదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే మీకు ఒక్క విషయం చెప్తాను. మనం వేరే వాళ్ళని ఎప్పుడూ మాటలు అంటూ ఉంటాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒక ముస్లిం అయినా ఖురాన్ని నమ్మని ముస్లింని చూసారా? మీరు చూడలేదు. బైబిల్ని నమ్మని క్రిస్టియన్ని చూసారా ఎప్పుడైనా? చూడలేదు. భగవద్గీతను నమ్మని హిందువులు చాలా మంది కనిపిస్తారు. అంటే రామాయణం నమ్మని హిందువులు ఉన్నారు స్వామి. మహాభారతము, వేదాలు ఇవన్నీ ఎవరో రాశారు, ఏంటో ఇవన్నీ అనే హిందువులు ప్రశ్నించే వాళ్ళే ఉన్నారు. దేవుడు ఉన్నాడు, బొట్టు పెట్టుకుంటారు, గుడికి వెళ్తారు, అగరబత్తులు తిప్పుతారు, నరకము, స్వర్గము, పాపము, పుణ్యము, ఇవన్నీ ఎవరికి కావచ్చింది, ఇవన్నీ కథలు అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు స్వామి. మేము ఇక్కడికి వస్తున్నప్పుడు ఇప్పుడే రోడ్డు పై నడుస్తున్నారనమాట, అందరూ పాంప్లెట్లు పంచుతూ నడుస్తున్నారనమాట. వాళ్ళ మత ప్రచారం చేస్తూ క్యాండిల్ పట్టుకొని నడుస్తున్నారు. ఇప్పుడు మీ ఆఫీస్ ముందు నుంచి వెళ్తున్నారు. అయితే చేసుకొనివ్వండి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుని. కానీ హిందూ అనేవాడు మాత్రం వేరే వాళ్ళ విషయాలు నమ్ముతున్నాడు అని అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే శాస్త్రము పైన నమ్మకం లేదు. ఎన్నడూ శాస్త్రం చదివిన వాళ్ళు కాదు. ఈరోజు ఎంతమంది సుధీర్ గారు, ఒక సూటి ప్రశ్న ప్రేక్షకులందరికీ, మీ పిల్లలకి మీరు భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతం చెప్పారు? ఎంతమంది హిందువులు చెయ్యెత్తుతారు? నా పిల్లలకి నేను చెప్పుకున్నానండి, మా పిల్లవాడు రేపొద్దున ఎవడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాడు నమ్మడండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. సినిమాలకు తీసుకెళ్ళట్లేదా మనము? రకరకాలవి చూపించట్లేదా? రకరకాలవి ఎక్స్పోజర్ చేయట్లేదా? ఎందుకు నీ ధర్మం గురించి నువ్వు నేర్పించట్లేదు? అందుకే మన పిల్లలకి ఉన్న సమయం కోసం, పెద్దవాళ్ళకు ఉండే సమయం కోసం, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, సాయంకాలం పూట మన అందరం ఫ్రీగా ఉంటాం, పిల్లలందరూ ఫ్రీగా ఉంటారు. మళ్ళీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మే 16 నుంచి మే 24 వరకు 9 రోజులు రామాయణ నవాహం. పిల్లలందరినీ ఎలాగైనా సరే ఇంట్లో నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, తల్లి, తండ్రి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఒక సంకల్పం చేసుకోండి. ఈ 9 రోజులు సాయంత్రము 6:30 నుంచి 9 నాది కాదు, ఇది భగవంతుడికి నేను ఇవ్వాల్సిన ఒక గిఫ్ట్. భగవంతుడికి నేను హిందువుగా నేను చేయిస్తున్న ఒక సంకల్పం, ఈ 9 రోజులు రామాయణం వింటాను. మనం మెల్లమెల్లగా ప్రతి ఒక్క శాస్త్రము కానీ శాస్త్రీయంగా మనం వింటే రేపొద్దున ఇలాంటి ప్రాపగాండాలు మనం నమ్మాల్సి ఖచ్చితంగా రావు. ఇంకో విషయం చెప్తున్నాను, కేరళ స్టోరీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఆడపిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో మీకు విషయం చెప్తాను. నాకు గత సంవత్సరంలో కనీసం 25 నుంచి 30 విషయాలు, ఇలాంటి కేసులు
మాకు తెలిసిన. లవ్ జిహాద్వి కూడా హెల్ప్ చేశారు చాలా మందికి. ఎందుకంటే అలాంటి మెయిల్స్ వస్తూ ఉంటాయి, మ్మ్. ఇట్లా ఏం చేయాలండి మా పిల్లలు ఇలా ఉన్నారు. అప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలుస్తాయి ఎలాంటివి ఉన్నాయని. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీమూర్తి మాతృమూర్తి మారింది అని అంటే ఒక కుటుంబం మొత్తం కూడా మారిపోయినట్టు. అవును. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. మీరు జోహర్ అనే పేరు విన్నారా? చూసాను స్వామి, ఎక్కడ? పద్మావత్ సినిమాలో చూసాను. సినిమాలో చూశారు. అందులో కొన్ని వందల మంది, వేల మంది స్త్రీలు అగ్నిని పెట్టుకొని, పవిత్ర అగ్ని అవును. పెట్టి భగవంతుడికి, అమ్మవారికి ప్రార్థన చేసి మొత్తం అందులో దుంగేసేవారు. అగ్ని లోపల ఆహుతి శత్రువులు చేసుకొని. వస్తున్నప్పుడు. ఎందుకు అని అంటే వీళ్ళు శవాలను కూడా వదిలిపెట్టేవారు. అవును. అందుకోసం భస్మం అయిపోతేనే దానికి వే అవుట్ ఉండేదన్నమాట. అలాంటి పవిత్ర దేశము భారతదేశం. అట్లా పవిత్రతను కాపాడిన దేశము మన భారతదేశ చరిత్ర తప్ప ఇంకెక్కడ మనం చూడం. నేను ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. అంటే రీసెంట్ గా కొన్ని కన్సర్ట్స్, మ్యూజిక్ షోస్ ఇట్లాంటివి చూస్తుంటాం. ఆ రీల్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఈజీగా చెప్పాలంటే 18 years నుంచి ఒక 30 years మధ్యలో ఉన్న, అంటే ఎక్కువ మంది కాలేజ్ చదువుకునే అమ్మాయిలు వీళ్ళందరూ వెళ్తుంటారు కదా. కన్సర్ట్ అయిపోయాక బయటకు వచ్చేసరికి వాళ్ళకి స్పృహ లేకుండా తయారైపోతున్నారు. అట్లీస్ట్ తల్లిదండ్రులన్నా పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు అనేదన్నా పట్టించుకోవాలి. ఈ పిల్లలు ఆ టైంలో ఏమన్నా జరిగితే ఎవరికి చెప్పుకోవాలనేది కూడా తెలియదు. సో ఇట్లా కొంచెం అంటే ఈ డ్రెస్సింగ్ సెన్స్ కూడా కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తాను. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర యోధులు కానీ, మన ధర్మము బాగుండాలి అని ప్రాణత్యాగం చేసిన మన ఆచార్యులు కానీ, ఎంతోమంది పరమ భాగవతోత్తములు కానీ, ఎంతోమంది ఈ ప్రపంచాన్ని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడడానికి ఇక్కడ తిరిగిన సాధు మహాత్ములు కానీ, ఈరోజు మన భారతదేశ యువతని కానీ చూస్తే వారు ఎవరి కోసం పోరాడారు అని తలదించుకోక తప్పదని చెప్పట్లేదు. 100% స్వామి. ఎందుకంటే ఏ వయసులో చేయాల్సిందే ఆ వయసులో చేయాలి. మీకు ఒక విషయం చెప్పనా, వీటన్నిటికీ ప్రాబ్లం పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసు పిల్లలకి, ఈ వయసులో ఎంజాయ్ చెయ్యండి, ఎప్పుడు ఎంజాయ్ చేస్తామంటే. కానీ మన సనాతన ధర్మం ప్రకారంగా, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఎంజాయ్మెంట్ ఎప్పుడూ జీవితం యొక్క లక్ష్యము కాదు. ఖచ్చితంగా స్వామి. నేను ఎంతో మంది తల్లిదండ్రులని చూస్తున్నాను, ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తారు. ఎంజాయ్ చేసి చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏంటి ఎంజాయ్మెంట్ వాళ్ళ ప్రకారంగా? తినటము, తాగటము, సిగరెట్లు, మందు, బెట్టింగ్లు. ఇప్పుడు చూడండి, రకరకాల వ్యసనాలే ఎంజాయ్మెంట్గా. అవును. ఇది చాలా తప్పు. పిల్లలు, మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. మొన్న మేము ఒక రిఫ్లెక్షన్ భారత్ అని అమోఘ్ దేశపతి గారు ఒక కార్యక్రమం చేశారనమాట. అందులో మాకు ఇచ్చిన టాపిక్ భారత భాగ్య విధాత. జెన్జీ ఎవరైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళని ఎట్లా మంచి మార్గంలో పెట్టాలి. మన భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ మన దేశానికి ఉండే యువత. ఎంత యువత, లక్షల కోట్ల మంది యువత ఉన్నారు. కానీ నాకు ఎప్పుడు బాధ, ఇలాంటి వీడియో కానీ ఇలాంటి విషయం కానీ వినంగానే ఎంత మనసు బాధేస్తుందంటే, అసలు అయ్యో, ఇంత శక్తి కలిగిన పిల్లలు, ఇంత ఇంటెలిజెన్స్ కలిగిన పిల్లలు దీన్ని ఒక ఫ్యాషన్ అనుకొని, దీన్ని ఒక ట్రెండ్ అనుకొని, దీన్ని ఒక అనుకొని జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు. దాని యొక్క రిపర్కేషన్స్ సుధీర్ గారు మనకి మ్యారేజ్ లైఫ్లో, పిల్లలలో, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీలు, మెంటల్ హెల్త్లో, ఫిజికల్ హెల్త్లో అన్నిట్లో కనిపిస్తుంది. మీకు ఆ విషయం తెలుసా? 30 ఏళ్ళ పిల్లవాడిని చూస్తే వాడు ఏదో 40-45 పిల్లవాడు లాగా కనిపిస్తున్నాడు. అంతెందుకు, మీరు చూడండి, మీ విషయం చెప్తాను నేను. ప్రొద్దున్నే 5 గంటలకల్లా నాకు మెసేజ్ పంపిస్తారు. అంటే మీరు ప్రొద్దున పూట లేచి మీ ఆరోగ్యం కోసం మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారు. ఇప్పుడు ఆ డిసిప్లిన్ ఎందుకు మనకి పిల్లలకి రాలేకపోతుంది చెప్పండి. నేను మిమ్మల్ని చూసినప్పుడు అలా అది అనుకుంటాను, ఎంత డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేస్తారు, ఎంత పెద్దల పట్ల ఎంత గౌరవంగా ఉంటారు, సమాజానికి మంచి చేయాలని ఒక తపన ఉన్నది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే ఎంత గొప్ప దేశం అవుతుంది మనకు. ఒకసారి ఆలోచన. అవును స్వామి. ఎందుకో తెలుసా, మీకు ఒక విషయం చెప్తాను. యువతకి కరెక్ట్ మార్గంలో పెట్టే వాళ్ళు లేరు ఈరోజు. యువతని మర్చిపోతున్నాం మనం, వారిని వదిలేస్తున్నాం. వారిని రకరకాల హీరోలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, రకరకాల వ్యసనాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మనకి ఈ నెలలు ఏవైతే ఇంపార్టెంట్ నెలలు వస్తున్నాయో, హాలిడేస్ సమయం అనుకోండి, ఏదని అనుకోండి, అప్పుడు మనకి ఐపీఎల్ అని స్టార్ట్ అయింది. అంటే మనం ఐపీఎల్కి అగేన్స్ట్ కాదు, క్రికెట్కి అగేన్స్ట్ కాదు. క్రికెట్ ఆడితే పర్వాలేదు, చూస్తే ఏం లాభం చెప్పండి. అవును.
ఎంతసేపు అని చూస్తావు, ఎన్నిసార్లు అని చూస్తావు, ఎంత అని చేస్తావు. మేము చూడండి, మేము ఇంజనీరింగ్ చదివే రోజులలో ఎందుకు మేము వీటికి ఎగెన్స్ట్ అంటే మేము చూసాం పిల్లలందరూ డబ్బులు పెట్టేసి బెట్టింగ్లు పెట్టి రకరకాల ప్రాబ్లమ్స్లో ఇరుక్కపోయి ఎంత నానా తంతాలు పడేవారు. నేనేమంటున్నాను, స్పోర్ట్ లాగా చూడండి, ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ ఆడండి, ఇంకా మంచిది. క్రికెట్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆడండి, బాస్కెట్బాల్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆడండి, షటిల్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆడండి, ఏ రకం హాకీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆడండి, పర్వాలేదు. గంటలు గంటలు టీవీలలో చూస్తే నీకు వచ్చేది ఏంటి చెప్పండి? ఎవడో వచ్చి ఎవడో ఆడి ఎవరికో డబ్బులు వస్తే నువ్వు ఇక్కడ కూర్చొని నీ సమయం అంతా వేస్ట్ చేసుకొని ఏంటి చెప్పండి? అనవసరంగా డబ్బులు వేస్ట్, సమయం వేస్ట్, ఎంత వేస్ట్. చూడు, ఏదో ఒకటి మ్యాచ్, ఏదో ఇండియా వస్తుందా, ఏదో నీ ఫేవరెట్, ప్రతి మ్యాచ్ అని చూసి ప్రతి ఒక్కటి చూసి దాన్ని మళ్ళీ రిప్లై చేసుకొని దాన్ని షార్ట్స్ చూసి దాన్ని ఇచ్చేసి అచ్చేసి యువతకి ఎంత సమయం ఉందండి. అందుకే మనము యువ సేతు అనే కార్యక్రమం మీకు తెలుసు, మనకి ఈ రామాయణ ప్రవచనములలోనే యువ సేతు యొక్క మనం 3 మెయిన్ పర్పసెస్ యువ సేతుకి. ఒకటి, కనెక్టింగ్ విత్ గాడ్, భగవంతుడితో కనెక్ట్ చేయటం. 2, సర్వీస్ టు సొసైటీకి సర్వీస్ చేయటం. 2, మన యొక్క కనెక్షన్ని, భగవంతుడి యొక్క కనెక్షన్ని సొసైటీలో ప్రాక్టికల్గా ఎట్లా మనం బ్రతకచ్చు. ఇవి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండే యువత కోసం మనం చేస్తున్న ఒక కార్యక్రమం యువ సేతు అని. మనందరి తెలుగు మాట్లాడే హిందూ యువతకంతా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం చూసే తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 9 రోజులు రామాయణం వినండి, రాముడి యొక్క జీవితం యొక్క విలువలు ఏంటో తెలుసుకోండి. మే 16 నుంచి 24 వరకు ప్రణవానంద దాస్ ఛానల్లో సుమారుగా 7 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. జస్ట్ కొద్దిగా మన ఆ సమయాన్ని, అసలు నిజమైన ఆనందం ఏంటో మనకు తెలుస్తుంది. అవును, నిజమైన ఆనందం ఈరోజు కావాలి సుధీర్ గారు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేసేది, మన మెంటల్ హెల్త్ని పాడు చేసేది. ఈరోజు చిన్నపిల్లల గురించి మీరు అంటున్నారు, పెద్ద వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. అడిక్షన్, తల్లిదండ్రులు కూడా అలాంటి పనులు చేసినప్పుడు పిల్లలు ఆ మార్గంలో నడవరని ఏమన్నా చెప్పగలుగుతామా? లేదు. ఈరోజు ఒక రకమైన హైప్, ఒక రకమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోయింది. ఇలా చేస్తేనే నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇలా ఉంటే ఇప్పుడు నా వయసు కూడా 30 అండి, ఎన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను చెప్పండి. ఎంత సమాజానికి ఏదో, ఎంత అంటే మహా కాదు, మనకి భగవంతుడు ఇచ్చినంత భగవంతుడి యొక్క సేవగా సమాజం యొక్క సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అవును. ఎందుకు? ఒకటి, ఈ జీవితము, ఈ యూత్లో ఉండే శక్తిని, భగవంతుడు మనకిచ్చిన సిచ్యువేషన్స్ని, భగవంతుడు మనకిచ్చిన వాక్ శక్తిని భగవంతుడి యొక్క సేవలో యూజ్ చేసుకుంటాను. ప్రతి ఒక్క యువత కానీ ఇలా ఆలోచిస్తే, సాధువు అవ్వాల్సిన అవసరం లేదండి, వారు ఏం చేస్తున్నా సరే అది దేశం కోసం, ధర్మం కోసం ఉపయోగిస్తే మన దేశం ఎక్కడుంటుందో ఒకసారి ఖచ్చితంగా ముందడుగు వేస్తుంది స్వామి. యువత శక్తి చాలా ఉంది, దాన్ని మనం ఛానలైజ్ చేయాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది స్వామి, అంటే రీసెంట్గా చుట్టాలు ఎవరైనా ఫారెన్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటాం కదా, కొంతమంది పండగ చేసుకుంటున్నారు, కొంతమంది పండగలు స్కిప్ చేసుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే ఇక్కడ కూడా చాలా మంది వర్క్ మీద హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళందరూ పండగకి ఊరికి వెళ్ళకపోవడం వల్ల ఈ పండగ ఎలా జరుగుతుంది, అసలు ఒక శ్రీరామనవమి అంటే ఏంటి, లేకుంటే హనుమాన్ జయంతి అంటే ఏంటి, ఇటువంటివి ఏమీ అర్థం కాకుండా ఇంట్లో చిన్నపిల్లలు అలాగే పెరిగితే ఫ్యూచర్లో ఎంత ఇంపాక్ట్ వస్తుంది? చాలా పండుగలు ఇప్పుడు ఏమైపోతున్నాయంటే, రకరకాల భోజనాలు చేయటము, కొత్త సినిమా రిలీజ్ అవుతుంది టీవీలో, దాన్ని చూడటం, ఇదే పండగలా మారిపోయింది. కానీ ప్రతి ఒక్క పండగ యొక్క ముఖ్యత్వాన్ని మన పిల్లలకి అందించడం చాలా ముఖ్యం. అవును. అసలు ఒక్కొక్క పండగ ఎందుకు అసలు తెలియదు కదండి, మనకే తెలియదా? కీర్తనలు, భజనలు. మనకి మీ ప్రేక్షకులందరిని అడుగుతాను, శ్రీరాముడి యొక్క జన్మ నక్షత్రం ఏంటి? శ్రీరాముడి యొక్క లీలలు, పరిపూర్ణమైన శ్రీమద్ రామాయణం ఎంతమంది విన్నారు? వాల్మీకి రామాయణం కానీ, తులసీదాస్ గారి యొక్క రామాయణం కానీ, కమ్మన్ యొక్క రామాయణం కానీ మనం వినలేదు. మనకి తెలుసు రామాయణం అంటే అందరికీ తెలుసు. రాముడికి వివాహం అయింది, సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడు రావణాసుడు, రాముడు సీతమ్మ తల్లిని ఎత్తుకడం కోసం వానరులతో వారిది కట్టారు, రావణాసుని సంహారం చేశారు, అయోధ్యకు వచ్చేసారు. ఈ మాత్రం అందరికీ తెలుసు. కానీ దాని లోపల ఉండే ధర్మ సూక్ష్మాలు ఎంతమందికి తెలుసు? అసలు రాముడిని ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నాం? అసలు రాముడి యొక్క గుణాలు ఏంటి? ఇవన్నీ పిల్లలకి తెలిసినప్పుడు మనం ఏమంటామండి, పిల్లలు బాగుండాలండి, పిల్లలు మంచి వాళ్ళు అవ్వాలండి, పిల్లల మాట వినాలండి. అరే, మర్యాద పురుషోత్తముడు, పితృవాక్య పరిపాలన దక్షుడైన మన రామచంద్రమూర్తి గురించి పిల్లలకి తెలియకపోతే పిల్లలు ఎలానే మాట వింటారు? నువ్వు చూపించే రోల్ మోడల్ ఎవరు? రెబెల్ స్టార్ ఎవరు అంటే ఎవరో అనట్లేదు, నేను చెప్తున్నాను. రకరకాల స్టార్లు మనం పరిచయం చేశాను. వాళ్ళు ఏం చేస్తారు? సినిమాలలో, టీవీలలో ఎవరైనా తండ్రి మాటకి
ఎప్పుడు కూడా కట్టుబడి ఏకపత్ని వ్రతుడై సీతమ్మ తల్లిని చూసుకున్నట్టుగా రామచంద్రమూర్తి అంత ప్రేమగా చూపిస్తున్న విలువలతో కూడుకున్న సినిమాలు ఎక్కడైనా చూసారా మీరు? విలువలతో కూడుకున్న సీరియల్ ఎక్కడైనా చూసారా? అలాంటి కార్టూన్ చూసారా? మరి పిల్లలకి ఏం చూపిస్తున్నా, ఏం నేర్పిస్తున్నా? అందుకే మన దేశ భవిష్యత్తు బాగు చేయాలని ఒక చిన్న ప్రయత్నము, చిన్న పిల్లల కోసం మనము యువ సేతు అని ఎలాగైతే యువత కోసం మనం తయారు చేశామో, చిన్న పిల్లలందరి కోసం మనం సంధ్యా గురుకులము, ఈవినింగ్ గురుకుల్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. శ్రీరామనవమి ప్రవచనాలు ఎప్పుడైతే శ్రీరామాయణ ప్రవచనాలు అయిపోతాయో దాని తర్వాతనే ఈ సంధ్యా గురుకులం, ఈవినింగ్ గురుకులం కూడా ప్రారంభం అవుతుంది. ఆ కార్యక్రమంలో చాలా సింపుల్ సుధీర్ గారు, ప్రతిరోజు మండే నుంచి ఫ్రైడే వరకు మనకి చక్కగా రోజు 40 నిమిషాల పాటు సంస్కృతం, భగవద్గీతలో ఉండే శ్లోకాలు, రామాయణంలో ఉండే శ్లోకాలు, శ్రీ విష్ణు సహస్రనామం యొక్క శ్లోకాలు, దాంతోపాటు పిల్లలు నేర్చుకోవాల్సిన ఒక చిన్న నీతి కథ, దాని తర్వాత ధర్మ సూక్ష్మాలు వారికి తెలియజేస్తూ వారిని ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా, ఒక మంచి హిందువుగా, ఒక మంచి పిల్లవాడిగా, ఒక వినయంతో కూడుకున్న ఒక పౌరుడిగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఈవినింగ్ గురుకుల్, సంధ్యా గురుకుల్ అనే ఒక కార్యక్రమంతో. అందుకే తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, పిల్లలందరికీ చెప్తున్నాను, చక్కగా రామాయణం విన్నాక మీరందరూ కూడా ఈ సంధ్యా గురుకులం, ఈవినింగ్ గురుకుల్లో రిజిస్టర్ చేసుకొని మీ పిల్లలందరినీ కూడా ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చెయ్యాలి. మనము తెలుసుకోవాలి అసలు మన ఉత్సవాలు ఏంటి, మన పిల్లలకి చెప్పాలి. ఇది చాలా ముఖ్యం. అండ్ రీసెంట్గా మీరు చేసిన లైవ్ కూడా చూసాను స్వామి. అంటే యక్షణ ప్రశ్నలు, అంతకన్నా ముందు పిల్లల్ని ఎలా పెంచాలి ఈ పెంపకం మీద నేను కమెంట్స్లో కూడా చూసాను. చాలామంది మీరు చెప్పిన మాటలు విని ఆ కమెంట్ సెక్షన్లో ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అందులో నుంచి నేను కొన్ని తీశాను స్వామి. ఇప్పటి వరకు హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలందరినీ చూస్తే ఎక్కువగా మొబైల్స్, గేమ్స్, సైక్లింగ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ వీళ్ళకి ఇవన్నీ స్టాప్ చేసి సరైన ఫోకస్లో పెట్టాలి సమ్మర్లో అంటే ఫస్ట్ స్టెప్ ప్రతి ఒక్క పేరెంట్ ఏం చేయాలి స్వామి? మీకు ఒక విషయం చెప్తాను. సమ్మర్ హాలిడేస్ అనేది చాలా చాలా విశేషమైన ఒక ఆపర్చునిటీ. పిల్లలు తల్లిదండ్రులు కనెక్ట్ అవ్వడానికి, రెండు ధర్మంతో కనెక్ట్ చేయడానికి, వాళ్ళకి ఎన్నో రకాల స్కిల్స్ నేర్పించడానికి. మీకు ఒక విషయం చెప్తాను సుధీర్ గారు, ప్లాన్ చేయకపోతే సమ్మర్ హాలిడేస్ ఇట్లా అయిపోతాయి. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడైపోయాయి తెలీదు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే తల్లిదండ్రులందరికి, పిల్లలు మీ అందరికి కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆల్మోస్ట్ కొంతమందికి స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యేంత లోపల. నేనేమంటున్నానంటే హాలిడేస్ని ప్లాన్ చేయండి. మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ కోసం. ఇప్పుడు ఏమైపోయిందంటే సమ్మర్ హాలిడేస్ వస్తే రాత్రి 1 o'clock వరకు టీవీలు చూడటం, ప్రొద్దున పూట 1 o'clockకి లేవటం, లేచి తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ సాయంత్రం పూట ఆడుకున్నామా, అంటే అదొక రిక్రియేషన్ టైం అయిపోయింది. అవును. ఇప్పుడు మంచి చేయడానికి సమయం స్కూల్లో ఉన్నప్పుడల్లా అంటే సాయంత్రం పూట వస్తారండి, ట్యూషన్లకు వెళ్తారండి, అసైన్మెంట్ రాయాలండి, హోంవర్క్ రాయాలండి. ఇటు సమ్మర్ హాలిడేస్లో చేసుకుందామండి, ఆ సమ్మర్ హాలిడేస్ అంతా రిక్రియేషన్ అండి, అదండి ఇదండి ఎందులో పోతుంది. కానీ ప్లాన్ చేస్తే ఎంత సమయం నేను కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవచ్చా, ఎంత సమయం నేను నా కుటుంబంతో స్పెండ్ చేయొచ్చా, ఏమైనా నేను స్కిల్స్ నేర్చుకోవచ్చా, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ని నేను పెంపొందించుకోవచ్చా. సమ్మర్ హాలిడేస్ చాలా ముఖ్యం. అందులో మీకు చిన్నప్పుడు గుర్తుండేది, అమ్మగారు నాన్నగారు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా సరే మమ్మల్ని ఆధ్యాత్మికమైన శిక్షణ క్యాంపులలో పెట్టేవారు. ప్రొద్దునపూటే లేచి పంపించటం, అక్కడ అద్భుతమైన ఆలయానికి వెళ్ళటము, అక్కడ చక్కగా కార్యక్రమాల్లో పాల్గొనటం, భజనలు చేయటము, రకరకాల లైఫ్ స్కిల్స్ నేర్చుకోవటము, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, తర్వాత పబ్లిక్ స్పీకింగ్ అని, రకరకాల స్కిల్స్ నేర్చుకోవటము, చక్కగా ప్రశాంతంగా గోవుల యొక్క సేవ చేసుకోవటము, ఎంత ఆనందంగా గడిచేదో. అట్లా మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోండి. పిల్లలతో ఎక్కడికి వెళ్తారు ఒక సమయం ప్లాన్ చేసుకోండి. పిల్లలకి ఏమేమి నేర్పించబోతున్నారు ప్లాన్ చేసుకోండి. ఎంత సమయం మీరు మీ కుటుంబ సభ్యులు, రిలేటివ్స్తో మీరు కలవబోతున్నారు ప్లాన్ చేసుకోండి. అట్లనే నా రిక్వెస్ట్, ఈ సమ్మర్కి ఒక 9 రోజులు శ్రీమద్ రామాయణం, మీరు ఎక్కడున్నా సరే ఒక 9 రోజులు శ్రీమద్ రామాయణాన్ని వింటాము, ఇంటిల్లిపాది మొత్తం కూర్చొని వింటాము అనే సంకల్పం కూడా చేసుకోండి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, చాలా కరెక్ట్గా యూజ్ చేసుకోండి. పిల్లల్ని పెంచడం అంటే సామాన్యమైన విషయం కానే కాదు. ఇంతకు ముందు పిల్లల్ని పెంచటము, ఇప్పుడు పిల్లల్ని పెంచటంలో చాలా తేడా. అవును. ఎందుకంటే ఆ పిల్లలు జనరేషన్ అనేది చాలా మార్పు ఉంది. ఖచ్చితంగా మారుతున్న జనరేషన్ని బట్టి వాళ్ళకి చాలా ట్రైనింగ్ అవసరం, వాళ్ళకి చాలా
క్రమశిక్షణ, రైట్ గైడెన్స్ అనేది అవసరం. అది తల్లిదండ్రులు ఇవ్వకపోతే, సమాజంలో ఉండే పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు ఇవ్వకపోతే ఇంకెవ్వరు వారికి ఇవ్వడానికి రెడీగా లేరు. ప్రపంచం అంతా మంచిగా లేదు. మనమే మన పిల్లల్ని మంచి మార్గంలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, పసి వయసులో తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా చెప్తున్నా వాల్యూస్ గురించి వాళ్ళకి అది అర్థం కాకుండా ఒక రకంగా ఫోర్స్ చేస్తున్నారనే ఫీలింగ్లో వెళ్ళిపోతుంటారు. కానీ పిల్లలకి అర్థమయ్యేలాగా ఇంట్రెస్ట్ తెప్పించాలంటే కొంచెం తల్లిదండ్రులు ఏ లెవెల్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి? మీకు ఒక విషయం చెప్తాను దీని గురించి. చాలా మంది తల్లిదండ్రులు మమ్మల్ని అడుగుతారు, ప్రభుజీ మా పిల్లలు మా మాట వినట్లేదండి, మాట వినాలంటే ఏం చేయాలండి అని. అంటే ఫస్ట్ మీరు మాట వినాలి. మనం ఏం చేస్తామంటే పిల్లలకి చెప్తాము, మనం ఆచరించాం. అవును, మనం ఆచరించింది పిల్లలు వినరు సుధీర్ గారు. పిల్లలు ఏం చేస్తారంటే మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని చూసి వాళ్ళు చేస్తారు. ఏదైతే మనం మాట్లాడతామో దాన్ని వింటారు అని మనకి గ్యారంటీ లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, చెప్తూ ఉంటాం ఇలా చెయ్యి. దానివల్ల వారు మారుతారనటంలో గ్యారంటీ లేదు. కానీ నువ్వు చేసి చూపించు, తప్పకుండా వారు మారుతారు. దాంట్లో ఎటువంటి ప్రశ్నే లేదు. అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్ చూస్తున్నాము, ఇప్పుడున్న కల్చర్ కూడా చూస్తున్నాము. పేరెంట్స్ ఈ రెండింటి మధ్య పిల్లల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో పేరెంట్స్కి ఏమైనా సజెషన్? యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది పేరెంట్స్లలో ఒక ఇచ్చ ఉన్నది. ఏమంటున్నారంటే, ప్రభుజీ ఏదైనా భగవద్గీత క్లాసులు ఉన్నాయా, ఏమైనా మీరు సమ్మర్ క్యాంపులు చేస్తున్నారా, ఇలా అడుగుతూ ఉంటాను. నేనేమంటానంటే, ఫస్ట్ పిల్లవాడు రావాలి అంటే తల్లిదండ్రులు రావాలి. అందుకే నేను అంటాను, ఫస్ట్ మీరు భగవద్గీత కోర్సులో జాయిన్ అవ్వండి, దాని తర్వాత పిల్లల్ని జాయిన్ చేయండి. ఎందుకంటే పాపం పిల్లవాడేమో బయట రూమ్లో కూర్చొని భగవద్గీత వింటున్నాడు, వాళ్ళ నానేమో కింద క్రికెట్ చూస్తున్నాడు అనుకోండి, పిల్లవాడు వింటాడా? ఒక రోజు 2 రోజులు వింటాడు, మూడో రోజు వినాడు కదా. నేను కూడా వెళ్ళి కిందనే చూస్తానంటే. కాబట్టి ఫస్ట్ అందరు కలిసి, ఒక కుటుంబం మొత్తం కలిసి ఏదైనా పని చేస్తే అది చాలా ఇంపార్టెంట్ అని చిన్న పిల్లల మనసులో పడుతుంది. అందుకే ఎన్నోసార్లు మీకు చెప్పాను, నలుగురు కలిసి సినిమాకి వెళ్తున్నారు, నలుగురు కలిసి పార్క్ వెళ్తున్నారు, నలుగురు కలిసి వెకేషన్కి వెళ్తున్నారు, నలుగురు కలిసి ప్రవచనం వింటున్నారా, నలుగురు కలిసి పూజ చేస్తున్నారా, నలుగురు కలిసి సేవ చేస్తున్నారా, నలుగురు కలిసి ఆలయానికి వెళ్తున్నారా? ఎప్పుడైతే ఆ నలుగురు కలిసి, నలుగురు అంటే జనరల్ గా అలా ఉంటుంది కాబట్టి కుటుంబం అంతా కలిసి మనం ఏ పని అయితే చేస్తామో అది మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ పిల్లవాడికి మీరు సటిల్గా చిన్నప్పటి నుంచే దాని లోపల పంపిస్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు. అండ్ వర్క్ ప్రెజర్స్ వల్ల కొంతమంది తల్లిదండ్రులు అంటే వర్క్లో చూపించాల్సిన ఇరిటేషన్ కానీ అక్కడ వచ్చే ఏదైనా టెన్షన్స్ ఇట్లాంటివన్నీ పిల్లల మీద చూపిస్తుంటారు, లైక్ ఫ్యామిలీ మీద చూపిస్తుంటారు. సో పిల్లల మీద కోపంతో ఏదైనా మాట అన్న తన్న పిల్లల చిన్న వయసులో ఇంకొక రకంగా ప్రభావితం చెందుతారని వింటాను. సో మరి ఈ పేషెన్స్ లెవెల్ ఎలా ఉండాలి ఇంటి పెద్దకి? మనకి అందుకే నేను ఇందాక కూడా చెప్పాను సుధీర్ గారు, పిల్లల్ని పెంచడం అనేది సామాన్యమైన విషయం కాదు. చాలా చాలా ఓర్పు, పేషెన్స్ కావాలి. ఈ రోజులలో చాలా ఎక్స్ట్రీమ్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు, పాపం వర్క్ ప్రెజర్స్ కూడా పెరిగాయి కదా. అక్కడ ప్రెజర్, ఇంట్లో కూడా ప్రెజర్. ఎందుకంటే పిల్లలు అది కావాలి, ఇది కావాలి, ఇటు తీసుకెళ్ళు, అటు తీసుకెళ్ళు, ఇది చెయ్యి. లైఫ్ అనేది చాలా డిమాండింగ్ అవుతుంది. 2 విషయాలు పెద్దలకి మేము చెప్పేది ఏంటంటే, ఒకటి, ఏదైనా పని చేసే ముందు వాట్ యు ఆర్ గెట్టింగ్ ఇంటూ అది తెలుసుకోవాలి. ఇప్పుడు అందరు వివాహాలు చేసుకుంటున్నారు. వివాహం అంటే ఏంటి? వివాహంలో ఉండే బాధ్యతలు ఏంటి? వివాహంలో మీరు ఎటువంటి పేషెన్స్తో ఉండాలి? వివాహం అంటే ఎటువంటి కమిట్మెంట్? ఎవ్వరూ తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం అంతా ముహూర్తాలే అట, అధిక మాసం తీసేస్తే. ఇప్పుడు అధిక మాసం వస్తుంది తెలుసా? అధిక మాసం వస్తుందనే మనం ఈ కార్యక్రమం పెట్టాం. అధిక మాసంలో ఎవరైనా భగవంతుడి గురించి వింటే, రామాయణ భాగవత పురుషోత్తమ మాసము అని అంటారు అధిక మాసం. ఓకే సుధీర్ గారు, ఏదైతే స్వామి అధిక మాసం అంటే పురుషోత్తమ మాసం అంటారు. అలాంటి పురుషోత్తమ మాసంలో ఎవరైనా పురుషోత్తముడు గురించి వింటే, అధిక మాసంలో ఎవరైనా భగవంతుడి గురించి వింటే, భగవంతుడు పరమైన కైంకర్యములు, ఒక రకమైన వ్రతము కానీ భగవంతుడు యొక్క ఆరాధన పూర్వకంగా చేస్తే వారికి భగవానుడి యొక్క కృప తప్పకుండా లభిస్తుంది అని మన శాస్త్రములు చెప్తున్నాయి. అధిక మాసం అనేది సాక్షాత్తుగా భగవత్ స్వరూపం. భగవంతుడే, పురుషోత్తముడే ఇంకొక ఎక్స్ట్రా నెలగా మనకు వస్తున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు అధిక మాసం వస్తుంది, చాలా మంచిగా మనం మంచి ధార్మికమైన కార్యక్రమాలు చేయడం ప్రయత్నం చేయాలి. ఆ ధార్మికమైన కార్యక్రమము మనం ప్రారంభం చేయడానికి కావాల్సిన ప్రేరణగా మనం శ్రీమద్ రామాయణం చెప్తున్నాం అనమాట. ఎవరెవరు వినాలి? ఇప్పుడు మీరు అన్నారు కదా, తల్లిదండ్రులకి పిల్లలకి అర్థం కావట్లేదు అని.
పెళ్లి పోయే వాళ్ళు వినాలి. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వినాలి. పెళ్లి కొత్తగా పెళ్లి చేసుకుంటారు కదండి, వాళ్ళు కూర్చొని వినాలి. పెళ్లి అయిపోయిన వాళ్ళు వినాలి. ఎందుకో తెలుసా అండి, రాముడు ప్రతి మానవుడికి ఆదర్శమైన వ్యక్తి. అవును. రామాయణం వింటే మనకేమవుతుంది సుధీర్ గారు, ఒక అబ్బాయి ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక అత్తగారు ఎలా ఉండాలి, మామగారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అన్నాతమ్ములు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇటు కరెక్ట్ ఇటు రాంగ్, రెండు రామాయణం నేర్పిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మనము రామాయణం వింటున్నాం, భాగవతం వింటున్నాం అంటే ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి. అరే వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, బాలిసి గురువులు ఉన్నారు, ఏమైంది, రామలక్ష్మణులు ఇలా ఉన్నారు, ఏమైంది, రావణాసుడు ఇలా ఉన్నాడు, ఏమైంది, రాముడు ఇలా ఉన్నాడు, ఏమైంది, సీతమ్మ తల్లి ఇలా ఉంది, ఏమైంది. ప్రతి ఒక్కటి కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి మన జీవితంలో. అందుకే మనం ఇప్పుడు చెప్పబోయే రామాయణము మన నిత్య జీవితంలో మనం ఎలా రామాయణాన్ని అన్వయించుకోవచ్చు. లక్షల సంవత్సరాల ముందు జరిగిన ఒక నిజమైన సిచ్యువేషన్ అది. ఎందుకోసం రాముడు చేసింది, ఎన్ని లక్షల సంవత్సరాలైనా సరే 2026వ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి కూడా రాముడి గురించి వింటే, రాముడి నుంచి నేర్చుకుంటే, నేను ఎట్లా నా జీవితాన్ని సక్రమంగా చేయగలుగుతాను, ఎలా నేను నిర్వర్తించగలుగుతాను, ప్రతి ఒక్క విషయంలో క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనకు కావాలి ఏంటంటే క్లారిటీ అండ్ ప్లానింగ్. ఖచ్చితంగా ఉండాలి స్వామి, అది కావాలి. పిల్లల్ని పెంచడం అనేది ఈజీ విషయం కాదు. దానికి కావాల్సిన కమిట్మెంట్ ఏంటి, దానికి కావాల్సిన ప్లానింగ్ ఏంటి, దానికి కావాల్సిన డిసిప్లిన్ ఏంటి, దానికి కావాల్సినది ఏంటి అని తెలుసుకుంటే అందులో ఎటువంటి విషయమే లేదు. అసలు కఠినమైన విషయం కాదు. ఈ రోజులలో డింక్ కపుల్స్ అంటుంది తెలుసా, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. తెలుసా మీకు? ఇద్దరు కూడా సంపాదిస్తారు, డబ్బులు తీసుకుంటే పిల్లలు పెంచారు. ఎందుకు పిల్లలు పెంచడం అంటే, అమ్మో వాడిని పెంచాలి, వాడి డైపర్ చేంజ్ చేయాలి, వాడిని స్కూల్కి పంపించాలి, రకరకాల ఖర్చులు ఉంటాయి వాడికి. అని మీరు చూడండి మరి దేశం ఎలా ముందుకెళ్తుంది. సంస్కృతి, సంప్రదాయం, ధర్మము, వారసత్వము, భగవద్ ఆరాధన ఇవన్నీ ముందుకెలా వెళ్తాయి. అవును. కాబట్టి ఒక బాధ్యత. ఈరోజు ఏం కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, బాధ్యత వద్దు. సరే, అందరికీ ఆనందంగా ఉండాలి. అవును, ఎంజాయ్మెంట్ కావాలి, బాధ్యత వద్దు. ఎంజాయ్మెంట్ వల్ల వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో అది నాకు వద్దు. ఎందుకంటే అక్కడ నీకు కష్టం వస్తుంది. అండ్ ఈ ఆనందం కూడా ఇన్స్టాంట్, ఇంకా ఈ రోజే ఆనందం ఉండాలి, అట్లా అయిపోతారు. అది చాలా తప్పు. అందుకే మన ధర్మం చెప్తుంది, నువ్వు ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తే నీ యొక్క ఆనందానికి ఒక రకమైన బాధ్యతని తోడు చేస్తుంది. అందుకే వివాహం ఏదో యానిమల్స్ చేసుకున్నట్టుగా మనకి వివాహం లేదండి. మనది వైదికమైన సంస్కారం అని ఇచ్చింది వివాహం. ఎందుకు అంటే సరే ఆనందం ఉంటుంది ఆ స్త్రీ పురుష సంబంధంలో, కానీ అది వైదికం చేస్తుంది. ధార్మికంగా ఉండు, దేశం కోసం ఉండు, సమాజం కోసం ఉండు. ఇద్దరు కలిస్తే ఇంకింత సేవ, ఇంకింత ధర్మ అనుష్ఠానము నీకు పొందగలిగే విధంగా నువ్వు ముందుకెళ్ళు. అందుకు మన ధర్మం చాలా కంప్లీట్, చాలా మెచ్యూర్, చాలా ప్రాక్టికల్, చాలా చాలా సెన్సిటివ్. దీన్ని నేర్చుకోవాలి, దీన్ని తెలుసుకోవాలి, అప్పుడే మనం మారుతాం. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని పెళ్లి చేస్తున్నా, ఇప్పుడు ముహూర్తాలు పెట్టారు, ఎంగేజ్మెంట్లు చేశారు, వివాహాలు అయ్యాయి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ ముహూర్తాలు సిద్ధమైన వాళ్ళు కానివ్వండి, ఒకటే చెప్పండి. నేను పెద్ద పెద్ద వాళ్ళని చూశాను సుధీర్ గారు, పెళ్ళి అనంటే మొత్తం రామాయణం చదివి రామాయణం చెప్పించుకున్నాకనే పెళ్లి చేసుకుని, పెద్ద పెద్ద పేర్లు చెప్పాలనుకోవట్లేదు, చాలా చాలా వారి యొక్క కుటుంబాలు ఎంత బాగా నడుస్తున్నాయో నేను చూస్తున్నాను. కాబట్టి అందరికీ, సామాన్యులందరికీ కూడా చెప్పాల్సుకున్నది ఏంటి అంటే, ప్రతి హిందువు మనం రామాయణం విందాం, అందరం కలిసి విందాం. పెళ్ళి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, భార్యాభర్తల యొక్క సంబంధం అంటే ఏంటి. ఈరోజు చూస్తున్నాం మనం ఎన్ని విడాకులు, ఎన్ని మ్యారేజ్ లైఫ్లో ఎన్ని రకమైన అక్రమ సంబంధాలని, ఇవ్వని అవ్వని, అసలు ఒక్క దగ్గర శాంతత లేదు. అవన్నీ పోవాలంటే ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి మన ముందుకు రావాలి. రోజు చేతులెత్తి మొక్కుతారు కానీ ఆ చరిత్ర తెలుసుకొని ఇంకా దాన్ని ఆచరిస్తే ఒక రైట్ పాత్ లో పడతాం కదా. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ చెప్పారు స్వామి. అంటే మన ధర్మంలో ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉందని చెప్తుంటారు. ప్రతి ఒక్కటి ఏదైనా సమస్య వచ్చినా దాన్ని ఎలా చూడాలని కూడా చెప్తుంటారు కదా. సో రీసెంట్గా ఇండియా అంటే లైక్ ఇరాన్ యుఎస్ఏ వార్ చూసాము, దానివల్ల ఇండియాలో కొంచెం ప్రభావితం వచ్చింది. అదర్ ఎండ్లో కుకింగ్ ఇదంతా లేక చాలా హోటల్స్ కూడా మూసివేయబడ్డాయి అండ్ బెంగళూరు సైడ్ కూడా ఇబ్బంది జరుగుతుంది. సో ఈ సినారియోని, ఈ వార్ సీక్వెన్స్ని ధర్మం ప్రకారం మనం ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, మళ్ళీ మీకు ఒక పెట్టే విషయం చెప్తున్నాను.
సస్టైనబుల్ వేస్ ఆఫ్ లివింగ్ మనం ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే. చూడండి, గ్యాస్ ఈరోజు ఉంది, రేపు ఉండదు. హ్మ్. మనకి ఏం సంబంధం లేకుండానే మన ఇంట్లల్లో గ్యాసులు ప్రాబ్లమ్ వస్తున్నాయి. అవును. ఎన్నో రకాల ఇన్‌స్టిట్యూషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి. మనం హ్మ్. చూస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు జనాలందరూ, కర్రలెక్కడున్నాయి అని ఆలోచిస్తున్నారు అవును. అన్నమాట. ఒక కట్టెల పొయ్యి పైన వంట చేసుకోవాలి. కొంతమంది లైక్ ఆవు పేడతో కూడా గ్యాస్ తయారు చేసి గోబర్ చూపిస్తున్నారు. గ్యాస్ అది మన అవును. గోవర్ధని కోయిలు మన ఆశ్రమాలలో ఎప్పటి నుంచో ఉంది. బట్ మాకు ఈ రోజు తెలుస్తుంది. సస్టైనబుల్ వేస్ ఆఫ్ లివింగ్ మనం ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఏ ఫ్యాక్టరీ కూడా రేపు పొద్దున మనల్ని కాపాడబోదు. ఆ! ఏ స్కై స్క్రేపర్ కూడా మనల్ని కాపాడబోదు. ఏ కారు, ఏ పెట్రోలు, ఏ డీజిల్, ఏ గ్యాస్, ఏ ఎలక్ట్రిసిటీ ఏ రోజు అయిపోతాయో మనకు తెలీదు. తెలీదు. సూర్యుడు ఎప్పుడు ఏమైపోడు, గాలి ఎప్పుడు ఏమైపోదు, నీరు ఎప్పుడు ఏమైపోదు, చంద్రుడు ఎప్పుడు ఏమైపోదు, ప్రకృతి ఎప్పుడు ఏమైపోదు. మనం ఏం చేస్తున్నాం, ఈ సో కాల్డ్ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ అనే పేరుతో వీటిని డిస్ట్రాయ్ చేస్తున్నాం. ప్రకృతిని మొత్తం మనం పాడు చేసి అక్కడ ఏదో ఒక రకమైన మోడర్నైజ్డ్ అని మనం తయారు చేస్తున్నాం. దానివల్ల ఆ మోడర్నిజం రేపొద్దున కట్ అయిపోవచ్చు, గ్యాస్ కట్ అయిపోవచ్చు, ఎలక్ట్రిసిటీ కట్ అయిపోవచ్చు, నానా రకాలవి జరగచ్చు. కానీ ప్రకృతి మాత్రం మనల్ని సేవ్ చేసేది. ఇప్పుడు రేపొద్దున కర్రలే కావాలి కదండి అవును. మనకి వండుకోవాలంటే. ఆవు పేడతోటే కదండి గ్యాస్ చేసుకోవాలన్నా, లేదా మనం ఆవు పేడ పిడకలతోటి మనం వంట చేసుకోవాలన్నా, హోమం చేసుకోవాలన్నా, యజ్ఞం చేసుకోవాలన్నా, ఆవు పాలు కావాల్సిందే తాగడానికైనా, నీరు కావాల్సింది కదా. నదీ జలాల్ని మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి లోపల కెమికల్ నింపేసి రేపొద్దున నీకు వాటర్ బాటిల్ ఇచ్చేది బంద్ అయిపోతే ఏం చేస్తాం మనం? మీరు చెప్తున్నా నాకు శ్రీరామచంద్ర ప్రభు వనవాసంకి వెళ్ళినప్పుడు ఇవేం తీసుకొని వెళ్ళలేదు, కానీ అక్కడ బ్రతికారు కదా ఎంత వాళ్ళందరూ. బ్రహ్మాండంగా, ఆ, ఎంత బ్రహ్మాండంగా అక్కడే బతికారు. ప్రకృతిలో ఉన్నారు, అక్కడే తిన్నారు, అక్కడే ఎంత వండుకున్నారు. ఆనందం చెప్పండి. Exactly. ఎంత ఆనందం. ప్రకృతితో మనం ఉండటం కంటే గొప్ప ఆనందం ఇంకొకటి లేదు. మ్మ్. ప్రకృతిని కాపాడుకోవటం కంటే గొప్ప ధర్మం ఇంకొకటి లేదు. మ్మ్. అందుకే మనం మొన్న శ్రీరామనవమి ఉత్సవాలలో సుధీర్ గారు ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉపయోగించలేదు. ఓకే. ప్రతిదీ కూడా నేచర్ నుంచి తెచ్చింది, నేచర్కే మనం ఇచ్చే ప్రయత్నం చేశాం. మ్మ్. అంత సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రకృతి పర్యావరణ సిద్ధంగా బ్రతకటం. ఈరోజు మనం మోడర్నైజేషన్ అని చాలా మోడర్నైజ్ చేసేస్తున్నాం. కానీ ఎక్కడో ఒక చోట మనం తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వస్తుంది ఆ రోజు ఎందుకంటే కూడా. ఒక ఊరు, ఒక రైతు, వీళ్ళు బాగుంటేనే మనందరం బాగుండగలుగుతాం. అవును. రేపొద్దున భూమి బాగుంటేనే మనం తినే తిండి బాగుంటేనే మనం బ్రతకగలుగుతాం. మ్మ్. ఎంతో పెద్ద హాస్పిటల్ కట్టి ఎన్నో రకాలు ఇచ్చేసి మనిషే బాగుండకపోతే ఏం లాభం చెప్పండి? ఏముండదు. ఆటోమేటిక్ కార్లు తెచ్చి మనిషి ఆ ఆటోమేటిక్ కార్లలో క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళటం వల్ల ఏం లాభం చెప్పండి? కాదు కదా. ఆరోగ్యం బాగుండాలి కదా. అవును. మనసు బాగుండాలి కదా. మ్మ్. ఎంతో మందికి ఎన్నో ఉన్నాయి, మనసు బాగుండట్లేదు. నిద్ర పట్టక మాత్రలు వేసుకుంటున్నారు పెద్ద పెద్ద బంగ్లాలో. అవును. అవును. ఎందుకు? ఎందుకంటే ఒక రకమైన ప్రెషర్ పెరిగిపోయింది మనిషి. మ్మ్. ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఇంపోజిషన్ ఉండిపోయింది. ఇలా ఉంటేనే నువ్వు గ్రేట్ మ్మ్. అని మనల్ని మనము ఎంతో స్ట్రెస్కి లోన్ చేస్తున్నాం. మనిషికి మనిషే శత్రువులా మారిపోతున్నారు. ఎన్నోసార్లు మనం చూస్తున్నాం టీవీలలో, 1 ఎకరం భూమి 2 ఆవులతో ఆనందంగా ఎటువంటి పిచ్చి కష్టము పడకుండా హాయిగా బ్రతకచ్చు. ఆ మోడల్ మనం త్వరలో తయారు చేసి చూపించబోతున్నాం. అంతెందుకు స్వామి, మీరే అనుకుంటే మీరు చదివిన చదువుకు ఒక మంచి ఉద్యోగం చేస్తూ మంచి ప్యాకేజీలతో ఏదో రకంగా బ్రతకొచ్చు, కానీ సేవ చేస్తూ ఉన్న దాంట్లో ఎలా బ్రతకాలని మీరు కూడా ఒక ఎగ్జాంపుల్లా మాకు చూపిస్తున్నారు కదా. ఎందరో ఉన్నారు మీలాగా. అది మనము ప్రకృతి, పర్యావరణ, దేశ, ధర్మ వీటన్నిటితో కలుపుకుంటూ మన జీవనం నడుస్తేనే అది కంప్లీట్ జీవనం. మ్మ్. ఈరోజు మనం గ్యాస్ క్రైసిస్ చూస్తున్నాం. ఈరోజు గ్యాస్ క్రైసిస్ రేపు అది ఇంకే విధంగా మారుతుందో మనకి తెలీదు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ శ్రీలంక లాంటి దేశాలలో ఇంకొక రోజు హాలిడే అని పెట్టేశారు. మ్మ్. ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో అయితే నేషనల్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసేసారు. రకరకాల దేశాలలో ఇక్కడ వార్ అవ్వబోతుంది, అక్కడ ఈ యుద్ధం జరగబోతుంది. ఇది ఎన్ని రోజులండి? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా అండి? ఎవరి జీవనము వారు జీవించుట, ప్రకృతికి, దేశానికి, ధర్మానికి దగ్గరగా జీవించుట, అంతే. ఇదొక్కటే పీస్ ఫార్ములా ఇది. అండ్ ఒక ఫైనల్ క్వశ్చన్ ప్రభుజీ, అంటే ధ్రువరాతే కానీ, మోనాలిసా కానీ ఇంకా చాలామంది ధర్మాన్ని అనుసరించే వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళ మాటలకి అంటే రిఫ్లెక్ట్ అవుతుంటారు. కానీ వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్కి ఎవరన్నా ఏదైనా చెప్పాలన్నా ఏ విధంగా సమాధానం చెప్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక చిన్న ఒక్క విషయం చెప్తాను,
హిందూ అనేవాడు మేల్కోవాలి. ఖచ్చితంగా. ఎవరు నుంచి మనం వినాలి, ఎవరి నుంచి మనం వినకూడదు, ఎవరిని మనం ఫేమస్ చేయాలి, ఎవరు మనం ఫేమస్ చేయకూడదు, ఎవరు మన దేశ ద్రోహులు, ఎవరు మన దేశాన్ని ప్రేమించేవారు, ఎవరు తన యొక్క స్వప్రయోజన కోసం బ్రతుకుతున్నారు, ఎవరు సమాజం కోసం బ్రతుకుతున్నారు. ముందుగా మేమందరికీ ఒక ప్రార్థన ఏంటి అంటే, మన విషయాలన్నీ పక్కన పెట్టండి, అందరూ భారతీయులుగా ముందుకొద్దాం, హిందువులుగా సనాతన ధర్మానికి చెందిన వాళ్ళుగా ముందుకొద్దాం. అది చాలా ముఖ్యం. ధర్మం దేశం బాగుంటే మనందరం బాగుంటాం. అవును. మన సొంత ఈగోలు, మన సొంత ట్యాగ్స్ ఇవన్నీ ముఖ్యం కాదండి. రకరకాల భేదాలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నేనిది, నేనది, నేనది అని రకరకాల విభజనలు. అవును. వేరే వాళ్ళని ఎట్లా మనం క్రిటిసైజ్ చేయాలి, వేరే వాళ్ళని తక్కువ ఎట్లా చేయాలి, ఎక్కడ చూసినా డిఫరెన్సియేషన్. కానీ మనం కామన్ అవ్వాలి, మనందరం ఒక గోల్ తోటి పనిచేయాలి. రామచంద్రమూర్తి చూపించింది అది. రాముడు అయోధ్యలో రాకుమారుడిగా ఉన్న రాముడు కదులుకుంటూ వచ్చి ఎప్పుడైతే ఆ గుహుణ్ణి కలిశారో, నిషాడరా లేని గుహుణ్ణి కలిశారో, ఆయనను కౌగలించుకున్నారు. కౌగలించుకొని ఓ గుహ, నాకు ఇప్పుడు 4 తమ్ముళ్ళు, కానీ ఈ రోజు నుంచి మనం 5 అని నిషాడరాజైన ఆ గుహుణ్ణి కలుపుకున్నారు. శబరి పెట్టిన పండ్లను స్వీకరించారు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడిని కలుపుకున్నారు. రాక్షసుడైన విభీషణుడి దగ్గరికి వెళ్ళి ఆయనని ప్రతి ఒక్కళ్ళని కలుపుకొని దగ్గరికి వచ్చి ధార్మికంగా నడవటమే రాముడి యొక్క జీవనం, రాముడి యొక్క చరిత్ర. అట్లా మనందరం ఉండాలి ఈరోజు. అందుకే మళ్ళీ చివరిసారిగా ఎక్కడున్న వాళ్ళైనా హిందువులు, తెలుగు మాట్లాడేవారు చక్కగా మే 16 నుంచి 24వ తారీఖు వరకు అద్భుతమైన శ్రీమద్ రామాయణ ప్రవచనాలు ఈరోజు పిల్లలకి, యువతకి, పెద్దలకి, ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా అసలు రాముడి యొక్క చరిత్ర ఈరోజు నన్ను నేను ఎలా మార్చుకోవాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్లో సాయంత్రం పూట 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం 2 గంటలు. అలానే మే 30వ తారీఖున అద్భుతమైన సభ, రామాయణ రాముడి యొక్క వైభవాన్ని ఇచ్చేటట్టుగా ఒక సుందరమైన ముగింపు సభ కార్యక్రమాన్ని కూడా మనం చేయబోతున్నా. హిందువులందరికీ, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరికీ, ఎవరెవరికైతే తమ పిల్లలు బాగుండాలి, మేము మంచి మార్గంలో నడవాలి, అసలు వివాహం ఏంటి, పిల్లలంటే ఏంటి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అత్తగారు మామగారు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక టీచర్ ఎలా ఉండాలి, ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఎవరెవరికైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో మీరందరూ తప్పకుండా శ్రవణం చెయ్యండి. బంధుమిత్ర పరివారాలు అందరికీ చెప్పండి, అందరూ కలిసి వినండి శ్రీమద్ రామాయణాన్ని. హరే కృష్ణ ప్రభుజీ. నిజంగా అంటే ఏ దానికైనా ఆశించి వెళ్తుంటారు, కానీ ఇక్కడ ఏం ఆశించకుండా నలుగురికి మంచి చేయాలనే మీరు ఇంకా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఒకసారి ప్రణవానంద దాస్ గారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ రోజు మొదలు పెట్టినది కాదు, ఎప్పటి నుంచో మహాభారతం అటువంటివి, అంటే వైట్ డ్రెస్ వేసుకొని చెప్పిన డేస్ కూడా నాకు గుర్తొస్తున్నాయి. సో అంత సంకల్పంతో ధర్మాన్ని ముందరు తీసుకెళ్లాలని రోజు ఒక అడుగు ముందరికి వేస్తున్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాది, మేము ఖచ్చితంగా పాటిస్తాము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలా సంతోషం.